నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైళ్ల ఆలస్యంతో ఢిల్లీ స్టేషన్లో తొక్కిసలాట మహిళలు చిన్నారులు సహా 15 మంది దుర్మరణం కుంభమేళాకు వెళ్లే యాత్రికుల రద్దీతో దుర్ఘటన సమాజానికి తిరిగి ఇస్తేనే జీవితానికి సార్థకత యూఫోరియా మ్యూజికల్ నైట్ లో చంద్రబాబు వ్యాఖ్య ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళం వైసీపీ నేత వల్లభనేని వంశీ చుట్టూ బిగుస్తున్న ఉత్సు 40 లక్షలు ఇస్తామంటూ బాధితుడికి ప్రలోభాలు దర్యాప్తులో బయటపడిన మాజీ ఎమ్మెల్యే అనుచరుల పాత్ర తెలంగాణ కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు సర్వే 3 పద్ధతుల్లో వివరాల నమోదుకు సర్కార్ ఏర్పాట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో 3 అరెస్ట్ ఈ నెల 28 వరకు రిమాండ్ నిందితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు పేషి మాజీ ఉద్యోగి ఏసీబీ వలలో గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ 100 కోట్లకు పైగా అక్రమాస్తులు 3 జిల్లాల్లో వ్యవసాయ భూములు భారీగా స్థిరాస్తులు అమెరికా నుంచి భారత్ చేరుకున్న అక్రమ వలసదారుల 2వ బృందం అమృత్సర్లో దిగిన విమానం నేడు 3వ బృందం వస్తుందన్న అధికారులు ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన 2 రైళ్లు ఆలస్యం కావడంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది దుర్మరణం చెందారు. వారిలో 10 మంది మహిళలు 3 చిన్నారులు ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల రద్దీతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది మహిళలు 3 చిన్నారులు ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. రాత్రి 9:30 గంటల సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14, 15 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. పెద్ద ఎత్తున యాత్రికులు రావడంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసి పోయింది. దీంతో ప్రయాగ్రాజ్కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు 4 అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశాయి. మృతదేహాలతో పాటు క్షతగాత్రులను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన అధికారులు భక్తులను గమ్యస్థానాలకు పంపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్టేషన్ కు చేరుకొని పరిస్థితిని పరిశీలించాయి. ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులను నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు లేరని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. बीच में आके भगदड़ मच गई, बीच में आके टकरा गए लोग। उसी कारण से लोग गिर गए, जमीन के नीचे गिर गए, या वो मरे या जिंदा उसका कोई पता नहीं चला. कुछ लोग ले गए उठा के. ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిషి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెళ్లి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు మెదులుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. తొక్కిసలాట బాధితులకు అధికారులు సహాయం అందిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎదురు దాడి చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మృతులు, క్షతగాతుల సంఖ్యను వెంటనే వెల్లడించాలని, తప్పిపోయిన వారి సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని హితవు పలికారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఖర్గే క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక శిబిరంలోని స్టోర్ రూములో లేచిన మంటల వల్ల 7 టెంట్లు కాలిపోయాయి. యాత్రికులకు అందించే దుప్పట్లు, ఆహార ధాన్యాలు సహా ఇతర వస్తువులు దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. మహాకుంభ్ సెక్టార్ 19లోని లవకుష్ సేవా మండల్ శిబిరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో శిబిరంలోని కల్పవాసీలు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇస్తేనే జీవితానికి సార్థకత ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో పేదరికం, ఆరోగ్యం, విద్య తదితర సమస్యలు ఉన్నందున ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్టుకు 50 లక్షల విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో సంగీత విభావరి జరిగింది. తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. హుషారెత్తించిన పాటలు విజయవాడ ప్రజలను, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించింది. వేలాది మంది టికెట్లు కొనుక్కొని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్య ఎక్కడుంటే ఎన్టీఆర్ అక్కడుండేవారని, దివిసీమకు తుపాను వచ్చినా, రాయలసీమ కరువుతో అల్లాడిన జోలెపట్టి బాధితులకు అండగా నిలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడిందన్నారు. 28 ఏళ్లుగా నిర్విరామంగా సేవలందిస్తోందని చంద్రబాబు కొనియాడారు. ఇప్పుడు తలసేమియా బాధితులను ఆదుకునేందుకు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గాని, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆశయంతో ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ 2.5 దశాబ్దాలకు పైగా సేవలందించడం సామాన్య విషయం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు పాలనా దక్షత మాత్రమే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన సేవా గుణాన్ని చూడాలన్నారు. తలసేమియా బాధితులకు తన వంతుగా 50 లక్షలు ట్రస్టుకు అందించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చాలా మందికి సహాయపడే ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది. మేమందరం దీనికి అండదండలు ఉంటాం. మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, మన తలసేమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసేమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అనాథలు, ఆపన్నులకు ఉచిత విద్య, వసతి అందిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. తలసేమియా బాధితుల చిన్నారుల కోసం ఇప్పటికే 8 పడకల కేర్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, అమరావతిలోనూ మరో సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ విద్యాలయాలు కానివ్వండి, లేదా మన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మా వంతు సేవలు అందిస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. భారతదేశంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాం. తలసేమియా బాధితులకు సాయం అందించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. తలసేమియా బాధితులకు ప్రతి 15 రోజులకు రక్త మార్పిడి తప్పనిసరి అన్న భువనేశ్వరి, అందుకోసం యువత పెద్ద ఎత్తున రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన డబ్బుతో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని తలసేమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి 40 లక్షల రూపాయలు తీసుకోవాలంటూ బాధితుడిని ప్రలోభాలకు గురిచేసినట్టు దర్యాప్తులో తేలింది. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వంశీ అతని అనుచరులు బెదిరించినట్టు సమాచారం. 20,000 అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. కేసు ముగిసిన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తామని సత్యవర్ధన్ను నమ్మించారు. ఎస్సీ ఎస్టీ కోర్టులో అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలన్నది వంశీ ఆలోచన. అక్కడ కేసు కొట్టేస్తే మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే వంశీ అనుచరులు న్యాయవాది సాయంతో కోర్టుకు వచ్చి అక్కడ వాంగ్మూలం ఇప్పించారు. అనంతరం సత్యవర్ధన్ను ఆధీనంలో ఉంచుకున్నారు. మొత్తం వ్యవహారంలో వంశీ అనుచరులు తేలప్రోలు రాము, ఓలుపల్లి రంగ, కొమ్మ కోట్లు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం 2 బృందాలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి. వంశీ అనుచరులు భయపెట్టి వాంగ్మూలం ఇప్పించారని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సత్యవర్ధన్ చెప్పినట్టు సమాచారం. సోమవారం కోర్టులో న్యాయాధికారి ఎదుట 161 స్టేట్మెంట్ ఇప్పించనున్నారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి మళ్లీ కులగణన జరగనుంది. గతంలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు సర్వే నిర్వహిస్తోంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి కుటుంబ వివరాలు సేకరించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలకు చెందిన దాదాపు 16 లక్షల మంది కులగణనలో పాల్గొనలేదని తేల్చిన ప్రభుత్వం వారి కోసం మరోసారి ఎన్యూమరేషన్ జరపాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తొలి విడత కులగణనలో పాల్గొనని వారి వివరాలను నమోదు చేసే ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమై 28 వరకు కొనసాగనుంది. ఇందుకోసం ప్రణాళికా శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 3 రకాలుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. గణకులు ఇంటికి రాకపోతే వెబ్సైట్ నుంచి సర్వే దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేసి కుటుంబ యజమాని సంతకంతో సమీపంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో అందజేయాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. లేకుంటే నేరుగా ఎంపీడీఓ కార్యాలయం లేదా పట్టణాల్లోని మున్సిపల్ వార్డు కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రానికి వెళ్లినా అక్కడ వివరాలు నమోదు చేస్తారు. ఈ రెండూ చేయలేని వారు 040-211-111-111 టోల్ ఫ్రీ నంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేస్తే గణకులే ఇంటికొస్తారు. ఇందులో ఏదైనా ఉపయోగించుకొని వివరాలు నమోదు చేసుకోవాలని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పారు. తెలంగాణలో ఇంటింటి సర్వే చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేయాలని గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్, అదే నెల 16న అసెంబ్లీ తీర్మానం చేశాయి. కులగణన విధి విధానాలు ఖరారు చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా 6 మంత్రులతో సెప్టెంబర్ 12న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ అక్టోబర్ 9న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6 నుంచి సుమారు 1,00,000 మంది గణకులు 76 ప్రశ్నలతో ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో ఈ సర్వే పూర్తయింది. 96.90% సర్వే జరిగిందని 3,54,77,554 మంది వివరాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే వేర్వేరు కారణాల వల్ల 3,56,323 కుటుంబాలకు చెందిన సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు కాలేదు. వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కులగణనలో వివరాలు నమోదు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో నేటి నుంచి బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్తో పాటు సభ్యులు పర్యటించనున్నారు. మండలి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు ORR, RRR మధ్య శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. శాసనసభ మండలి ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన సమీక్ష జరిపారు. మొదటి దశలో కేటాయించిన 70,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య పేద, మధ్యతరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించాలన్నారు.
హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి భూసేకరణ కోసం రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం చర్యలు చేపట్టడంతో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూములను దక్కించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. డిజిటల్ భూముల సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సకాలంలో అద్దె చెల్లించేందుకు ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విస్తృత ప్రచారం చేయాలని సమాచార ప్రజా సంబంధాల అధికారులకు భట్టి సూచించారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. తాజాగా హరీష్ రావు పేషి మాజీ ఉద్యోగి వంశీకృష్ణ, అతనికి సహకరించిన సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. పోలీసులు వారిని జైలుకు తరలించారు. హరీష్ రావు తన ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని గతేడాది సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు బయటపడింది. అతడి స్థిరాస్తుల మార్కెట్ విలువ ఏకంగా 100 కోట్లకు పైగా ఉందని అధికారులు అంచనా వేశారు. శనివారం నుంచి ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. సతీష్ ఇంట్లో స్థిరాస్తి పత్రాలు, కిలోకు పైగా బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల తర్వాత సతీష్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్గా 13 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన సతీష్ పోస్టింగ్ వచ్చిన ప్రతి చోట అక్రమాలకు తెరలేపినట్టు తెలిసింది. సబ్ డివిజన్ ఏడీఈ పోస్టు కోసం సతీష్ ఉన్నతాధికారులకు 70 లక్షల లంచం ఇచ్చినట్టు సమాచారం. అపార్ట్మెంట్కు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి 75,000 డిమాండ్ చేశారు. ఇప్పటికే 25,000 తీసుకున్న ఏడీఈ సతీష్ మరో 50,000 తీసుకుంటూ ఉండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని, కుల ఉన్మాదంతో ఉన్నవారు బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటన్నరలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో వర్గీకరణపై ప్రకటన ఇప్పించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ అడ్వకేట్ల ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సమావేశానికి మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయా లేదా అధ్యయనం చేయాలన్నారు. వర్గీకరణ పోరాటం ముగిసిందని, ఇక నుంచి ఉప ప్రణాళిక కోసం పోరాడితే దాదాపు 70% కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని రాజనరసింహ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహంకాళి, సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన భరత్ గౌడ్ను పార్టీ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి సన్మానించారు. బల్దియా ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి గెలుపు బావుటా ఎగరవేయాలని సూచించారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాటు దేశ సుస్థిరాభివృద్ధికి కృషి చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా నిజాయితీ పాలన అందించారని కిషన్ రెడ్డి కొనియాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులను సీబీఐ విశాఖ ఎస్పీ నేతృత్వంలోని సిట్ 2వ రోజు విచారణ చేసింది. తొలి రోజు 4 నిందితులను వేర్వేరుగా విచారణ చేసిన అధికారులు శనివారం ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలే బాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కలిపి ప్రశ్నించారు. తొలి రోజు వేర్వేరుగా ఇచ్చిన సమాధానాలను ఆ ముగ్గురు ఎదుట ప్రస్తావించారు. తమకు ఆ వివరాలు పెద్దగా తెలియవనే సమాధానాన్నే కొనసాగించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేని తమిళనాడులోని ఏఆర్ డైరీకి టెండర్ దక్కడం వెనుక అప్పటి పాలకవర్గంలో కొందరి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో ఏపీలో హవా నడిపించిన చెన్నైకి చెందిన వ్యక్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ చేస్తోంది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులతో కూడిన రెండో బృందం స్వదేశం చేరింది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో 116 మందితో కూడిన C-17 సైనిక విమానం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అందులో 65 మంది పంజాబీలు, 33 మంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. మరో 8 మంది గుజరాతీలు, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారంతా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే అందుకే ఎన్డీఏ ప్రభుత్వం అమెరికా సైనిక విమానాన్ని అమృత్సర్లో ల్యాండింగ్ చేయిస్తోందని పంజాబ్ ప్రభుత్వం విమర్శిస్తున్నప్పటికీ రెండో ఎయిర్ క్రాఫ్ట్ కూడా అక్కడే ల్యాండ్ అయింది. 157 మందితో మూడో విమానం ఇవాళ రానుందని తెలుస్తోంది. ఈ నెల 5న 104 మందితో తొలి బృందం స్వదేశం చేరుకుంది. 2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్కు అప్పగించడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సుప్రీంకోర్టులో తుది అప్పీలుకు వెళ్లడంతో రాణా అప్పగింత మరికొన్ని వారాల పాటు వాయిదా పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహవూర్ రాణాను అప్పగిస్తామని ప్రకటించారు. అంతకుముందే రివ్యూ పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రాణా అప్పగింతకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తుది అప్పీల్ దాఖలు చేశాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా గతంలో పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. 2008 ముంబై ఉగ్రవాదులకు కుట్ర చేసిన లష్కరే తోయిబాతో అతడికి సంబంధాలు ఉన్నాయంటూ 2011లో ఫెడరల్ జ్యూరీ రాణాను దోషిగా నిర్ధారించింది.